అమర్, బాగి, పాదు, రాతుడు ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంటారు. ఆ తర్వాత మనోహర్ యాదవ్ గురించి కంగారు పడుతుంటారు. ఏంటి అందరూ నుంచున్నారని చెప్పి పిల్లలు కూడా బయటకు వచ్చి చూసి భయపడిపోతూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అసలు ఆ బొమ్మ ఏంటి మిస్ అమ్మ, అసలు అక్కడ ఎవరు పెట్టారు అని అంజు అనగానే, అసలు ఆ బొమ్మ ఏంటి అలాగుంది, ఎందుకు అది చెట్లు పెట్టారు అని చెప్పి ఆకాష్ అడుగుతుంటారు. మీరంతా చూడకూడదు, రాత్రి పిల్లల్ని తీసుకెళ్ళు అని బాగి అనగానే, ఆగు, పిల్లలకి అసలు ఏంటి, ఏం నేర్పిస్తున్నావు, భయం నేర్పిస్తున్నావా అని అమర్ అనగానే, అది చూస్తే పిల్లలు భయపడతారు కదా సార్ అని బాగి అనగానే, వాళ్ళు ఎప్పుడు భయపడరు, వాళ్ళు నా పిల్లలు, ఆర్మీ ఆఫీసర్ పిల్లలు అంటే ఎంత ధైర్యంగా ఉండాలి అని అమర్ అంటూ పిల్లలు ధైర్యం చెప్తూ ఉంటాడు. అనవసరం వాళ్ళకి తిరిగి నేర్పించద్దు మిస్ అమ్మ అని అమర్ అనగానే, అసలు ఎవరు చేసి ఉంటారు అని పాదు అనగానే, నన్ను నా ఫ్యాన్స్ భయపడ్డాక చేశారు అని చెప్పి, ఇలా తాటకు చెప్పులు భయపడి కుందళ్ళు కాదని మేము వారు నేను ప్రూవ్ చేస్తా అని చెప్పి అమర్ అంటే వెళ్ళిపోతూ ఉంటాడు. బాగి పట్టుకొని ఆపుతుంది. సార్ ఆగండి అని చెప్పి అంటూడది. సార్ ఫోర్స్ తీసుకొద్దాము అని చెప్పి అమర్ అనగానే, వాళ్ళందరూ చేస్తారు డ్యూటీ అని చెప్పేసి అమర్ అంటూ, ఇది నా ఫ్యామిలీ మ్యాటర్, నేను ఫేస్ చేస్తా, ఇది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అమర్ అంటూ వెళ్తూ ఉంటాడు. వెనకాల పాదు కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగి ఆ పిల్లలు భయపడుతూ ఉంటారు. అవును మనోహర్, ఇది నీ పని అని చెప్పి యాదవ్ అనగానే, చిచి నా పని కాదు, నేను చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా అని చెప్పి మనోహరి అనగానే, మరి కొంపతీసి ప్రచండ చేసి ఉంటాడా అని చెప్పి చూస్తుంటే అదే అనిపిస్తుంది అని చెప్పి యాదమ్మ డౌట్ పడుతుంది. ప్రచండ పాన వాడెక్కడా అని చెప్పి మనోహర్ అనుకుంటుంది. అక్కడేమో ప్రచండ చాలా ఘోరంగా హోమం చేస్తూ ఉంటాడు. ఎలాగైనా బుజ్జమ్మ శక్తులు తీసుకొని చెప్పి పక్కా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ పాదు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే ప్రచండ శిష్యుడు వస్తూ ఉంటాడు. పూజ చేస్తాడా, చలి కాచుకుంటున్నాడా అని చెప్పేసి శిష్యుడు అన్న మాటకి ఒకసారి తన మనసులో మాట వినేసి, ఏ పిలిపిత్రి, నేనేమి చలి కాచుకోవట్లేదు, ఇదిగో గో ప్రమాద సంఖ్యలు రప్పిస్తున్నాను అని చెప్పేసి ప్రచండ అనగానే, క్షమించండి అని చెప్పి ప్రచండ శిష్యుడు అంటూ ఉంటాడు. అక్కడ బుజ్జమ్మ పదే పదే అది చూసి బయటపోతుంది. ఎవరు ప్రమాదం జరగబోతుంది అని చెప్పేసి శిష్యుడు అనగానే, ఇంకెవరు ఆ చిన్నక శక్తులు స్వాధీనం చేసుకుంటా అనుకున్నాం కదా ఆ పాప గురించి అని ప్రచండ అనగానే, అదేంటి అంత చిన్నపిల్లల మీద ఇంత శక్తి ప్రయోగిస్తారా అని శిష్యుడు మాటకి, చిన్న పావునైనా పెద్ద కథ చంపాలి అంటారు కదా, అందుకే, పైగా అది పసుకోవడం కాదు, పలుమార్లు నా శక్తికే పసిపెట్టింది, శక్తిశాలి అని చెప్పి ప్రచండ జరిగిన విషయంతో చెప్తూ ఉంటారు. ఆ రోజు అమరింటికి వెళ్తున్నప్పుడు తన అడుగు లోపలి పెట్టినా అన్నా సరే పెట్టలేకపోవడం, అలాగే బుజ్జమ్మ రమ్మని కానీ ఒక్కసారిగా తను వెళ్ళి తన కాలు పాటు అంతా ఒకదాని తర్వాత అక్కడ అన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత విషపావం తన చుట్టూ పెట్టినా సరే నేను ఏం చేయలేకపోయాను అని చెప్పి ప్రచండ అనమాటకి, అంటే ఏంటి పగ తీసుకుంటారని చెప్పి అంటూ ఉంటారు. అవును, ఫలితం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ప్రచండ ఘోరంగా హోమం చేస్తూ ఉంటాడు. దాన్ని అక్కడ పిల్లలు బాగి అందరు భయపడుతూ అలాగే ఆ బొమ్మను చూస్తూ ఉంటారు. అమర్ కూడా అలాగే ఆ బొమ్మను చూస్తూ ఉంటాడు. పాది వెళ్ళిపోతుంది. ఆగు, దాన్ని ముట్టుకోవద్దు, గో, సంథింగ్ ఏదో జరగపోతుంది, వెళ్ళిపో అని చెప్పేసి అమర్ హెచ్చరిస్తూ ఉంటాడు. ఇంకా పాదు అలాగే చూస్తూ ఉంటాడు. అమర్కి ఏదో డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే బొమ్మ చూస్తుంటారు. కపాల మోక్షం కలపోతుందా కాదురా అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. అలాగే గట్టి గట్టి నవ్వుతూ ఉంటాడు. అందరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా ఒక్కసారి అందరు బయట ఉంటారు. పరిగెట్టు అని చెప్పేసి ఇంకా అమర్ అనగానే ఒక్కసారిగా అమర్ పాదు పరిగెత్తుంటారు. ఒక్కసారిగా ఆ బొమ్మ పేలిపోతుంది. ఆ శబ్దానికి పిల్లలు బాగి మనోహరి యాదమ్మ అందరు భయపడిపోతూ ఉంటారు. ఇంకా అలాగే బయట చెవులు మూసుకుంటూ ఉంటారు. బాగా ఇంకా చాలా భయపడి పిల్లల్ని దగ్గర తీసుకుంటుంది. పదండి పదండి లోపలికి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. పిల్లలు కూడా అలాగే భయంతో చూస్తూ ఉంటారు. అమర్ పాదు ఒక్కసారిగా పరిగెడుతూ ఉంటారు. ఇంకా అలాగే వెళ్ళి అసలు అది ఏంటో అర్థం కాక అందరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. నా పూజ ఫలించిందిరా, బేతాలు ప్రసన్నమయ్యాడు, బేతాలు ప్రసన్నం అవుతే ఇంకా నాకు శక్తి ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్ల కంటే శక్తివంతుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, నాకు తిరిగే లేదు, నేను తలుచుకుంటే ఏమన్నా చేస్తా అని చెప్పి ప్రచండ అదే పని కెరీర్ సంతోషంతో అరుస్తూ ఉంటాడు. కొత్తగా శక్తులతో ఏమైనా చేయగలరా మాంత్రిక అని ప్రచండ శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఏంటి నీకేం సందేహమా, నీకేం కావాలో అడుగు అని ఒకసారి ప్రచండ అనగానే, సరే ఈ పొట్టి బుడంకాయని నన్ను కూడా పొడుగ్గా చేస్తావా అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఇంక ప్రచండ నవ్వుతూ, పొట్టి పొడుగు ఆకారం ఏముంది, నా శిష్యుగా చేరుకుంటా, సంతోషమా అని చెప్పి ప్రచండ అనగానే, చాలా సంతోషం, మీలాగే నన్ను కూడా ఒక పెద్ద మాంత్రికం చేయండి అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. సరే చేస్తా, ఆ పిల్ల శక్తి స్వాధీనం చేసుకున్నాక నేను తాంత్రిక లోకానికి రారాజును అవుతాను, అలాగే
నా శిష్యుని చేసుకుంటానుగా అని చెప్పి ప్రచండ అనగానే అక్కడ మనకు డౌట్ వస్తుంది. ఇదంతా ఖచ్చితంగా ఆ ప్రచండ పని అనుకుంటా అంటోడది. అవును మనోహరి వాడు కాదు ఇంకెవరు చేస్తాడని యాదం అనగానే అంటే వాడు అన్నంత పని చేస్తాడనమాట. అంటే వాడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఎక్స్ట్రా పవర్ సంపాదించుకున్నమాట అని చెప్పి మనోహరి అనగానే ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం కదా అని యాదం భయపడుతుంది. అక్కడ విస్ఫోటనం ఏర్పడింది. వాళ్ళ భయం నాకు కనపడుతుందిగా. ఇప్పుడు నేనేంటి తెలుస్తుంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది అని చెప్పి ప్రచండ అంటూ ఉంటాడు. అక్కడేమో ఒకసారి ప్రచండ ఫోన్ చేయి మనోహరి అని చెప్పి యాదం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పాది నా ఫోన్ ట్రాప్ చేస్తున్నా డైరెక్ట్ గా వెళ్ళి కలిసి వస్తా అని మనోహరి అనగానే ఈ సిచ్యువేషన్ బయటకు వెళ్ళావు అనుకో అంబులెన్స్ సార్ తెలిసిపోతుందేమో అని యాదం అనగానే అమ్మ తెలియకుండా చాలా చేస్తా అంతెందుకు ఆరుని చంపింది నేను చెప్పి అమ్మ కనిపెట్టలేకపోయారు అని మనోహరి అనగానే చూడు అలా అనక మనోహరి అంబులెన్స్ సార్ పక్కన ఆవిడిస్తే పేరు లెక్కెట్టే వాళ్ళు బాధ ఉన్నాడు అని చెప్పేసి యాదం భయపడుతుంది. అంతకు మించి నేను ఇప్పుడు నా పక్కన ప్రచండ అని చెప్పి మనోహరి ధైర్యం చెప్తూ ఉంటుంది. అమరేమో ఇంకా ఫారెన్సీ వాళ్ళకి ఫోన్ చెయ్యి నాతో వెంటనే రమ్మని చెప్పి అమర సరే సార్ అని చెప్పి రాత్రి కాల్ చేస్తుంటారు. ఇంకా ఫారెన్సీ వాళ్ళు వచ్చి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. మీరు అనుమానించినట్టు అసలు పేలు పదార్థం ఏమీ లేదని చెప్పి ఫారెన్సీ వాళ్ళు అన్నారు. కానీ అదేంటి పెళ్లి లేకపోతే ఈ బొమ్మ ఎలా పెళ్ళిందని చెప్పి ఆమె డౌట్ వస్తుంది. మళ్ళీ చెక్ చేసింది. అసలు అయినా ఏమి పేరు లేకపోతే ఈ బొమ్మ ఎలా పేలుతుందని చెప్పి కాదు అంటూ ఉంటాను. సారీ సార్ ఫారెన్సీ ఎక్స్పర్ట్ గా మేము చెప్పకూడదు ఇదేదో మాయమంత్ర సంబంధించిన దానిలాగా ఉంది అని చెప్పేసి వాళ్ళ మాటలకి రాత్రి డౌట్ వస్తూ ఉంటుంది. అమ్మ కూడా అనుమానిస్తూ ఉంటాడు. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని చెప్పి ఆ రోజు స్వామిజీ మాట గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలా ఇంట్లో పూజ చేయడం అంత గుర్తెచ్చుకుంటారు. అదేంటి మాయ మంత్రాలు ఏంటి అని చెప్పి అర్థం అనగానే నాకు అర్థమైందిలే ఇక మీరు వెళ్ళొచ్చు అని అమర్ అనగానే అదేంటి అమర్ ఇంకోసారి వాళ్ళతో పరీక్షిస్తే బెటర్ కదా అని చెప్పి పాదు అనగానే ఇది మంత్రులు చేసింది ఏం కాదు మానవ శక్తి వాళ్ళే అని చెప్పి ఇంకా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అని చెప్పి అమర్ అనగానే సరే అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అమ్మకి ఇంకా డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా కథను గుర్తుంటారు. ఏంటి మానవ శక్తిలా అంటే ఏంటి మాయ మంత్రాలతో చేశాను నువ్వు అంటావు ఏంటి నువ్వు కూడా నమ్ముతావు ఏంటి అని పాదు అనగానే ఇది వరకు ఇంట్లో కొంచెం జరిగే పాదు ఆరు చనిపోయాక కొన్నాళ్ళ ఆత్మగా ఇక్కడే ఉంది అని చెప్పి అమర మాటకి పాదు షాక్ అవుతూ ఉంటాడు. తన కోసం అఘోరాన్ని మాంత్రుడు వచ్చేవాడు అని చెప్పి మొత్తం అంతా గుచ్చేస్తూ ఉంటాడు. వాడి వల్ల ఆరుకి ఏ పని జరగని చెప్పి ఆ చిత్తాజిస్మాన్ని అలాగే కల్పిసి ఆత్మకి నేను విముక్తి కలిగించా అని చెప్పి అమర్ జరిగిన విషయం చెప్తూ ఉంటాడు. ఏంటి ఆరు ఆత్మని మీరు చూసారా అని పాదు అనగానే లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కానీ మిస్సమ్మ చూసింది అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడే ఉందని చెప్పి నేను నమ్మాను తన ఉనికి నేను ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి ఒక అఘోర వచ్చాడు. కానీ ఆరుకు తన వల్ల ఎలాంటి ప్రమాదం జరగని చెప్పేసి ఆరు చిత్తాభస్మాన్ని నేను నిమగ్నం చేసి ఆత్మకి విముక్తి కలిగించాను అమర్ అనగానే అరుంధతి గారికి మీరు చూసారా అని అదే పనిగా పాదు అడుగుతూ ఉంటాడు. కానీ ఇంకా నేను చూడలేదు ఇక్కడ చెప్పి నేను నమ్ముతా ఉనికి నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అయినా ఇవన్నీ సెన్సే లేదు అసలు నువ్వే నమ్ముతున్నావు అని చెప్పి పాదు అనగానే కొన్నిటికి ఆధారాలు సాక్ష్యాలు ఏ ఉండవు దాన్ని నమ్మాలి అంతే చనిపోయిన ఆరు మళ్ళీ నా కూతురు పుట్టని చెప్పి నేను నమ్మాను అని చెప్పి అందుకే బుజ్జమ్మకి అరుంధతిని పేరు పెట్టుకున్నాను. బుజ్జమ్మ నా మళ్ళీ పుట్టిన ఆరు కోసం ఆ దుశ్శక్తులు మళ్ళీ వస్తున్నాయి ఇంటిపై ఏదో దుష్టశక్తి కన్నేసి చెప్పేసి స్వామీజీ కూడా చెప్పారు అని అమర్ అనగానే గో ఇవన్నీ లేవు నువ్వు కరెక్ట్గా ఆలోచించాలి అని చెప్పి పాదు మన చెప్పి ఏం నమ్మడు కొట్టుపరుస్తుంటాడు. ఇప్పుడు రియాలిటీ ప్రాక్టికల్ గురించి ఆలోచించలో నేను లేను నేను నమ్ముతున్న నిజం అబద్ధం అని చెప్పేసి నాకు అనవసరం పాదు నేను నా ఫ్యామిలీని కాపాడుకోవాలి భయపడుతున్న ధైర్యం చెప్పాలి అని వాళ్ళకు అండగా ఉండాలి నేను అండగా ఏ దుశక్తి వాళ్ళు ఏమి చేయని చెప్పి భరోసా ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు బలంగా ధైర్యంగా తయారు చేయడమే నా ముందున్న లక్ష్యం అని అమ్మ అంటూ ఉంటాడు. సరే సారీ అసలు మీకు ఒకదాని తర్వాత ఒకటి అన్ని ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ వస్తున్నాయి కదా అని పాదు అనగానే ఎన్నైనా రాని నేను ఎదుర్కొంటా నా ఫ్యామిలీ సేఫ్గా ఉండడమే నాకు కావాలి ముఖ్యం అని చెప్పి అమ్మ అన్న మాటలకి అయ్యో బుద్ధమ్మ శక్తిలో ఉన్న విషయం సార్ చెప్పాలా వద్దా అని చెప్పేసి సార్ చెప్పడం కంటే ముందు మిస్సమ్మ చెప్పడమే మంచిది అని చెప్పేసి ఇంకా రాత్రి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మని ఇంకా ఆలోచన పడుతూ ఉంటాడు. ఇంకా పార్టీ కూడా అలాగే టెన్షన్ పడుతూ ఉంటాడు. బుజ్జమ్మ శ్రోత పడిపోతుంది. అలాగే రూమ్ లో పడుకోబెడుతూ ఉంటారు. ఇంకా బాగి అంజు ఆకాష్ టెన్షన్ పడుతుంటారు. ఇదేంటి ఇంకా బుజ్జమ్మ చూడని చెప్పి అంజు అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా రాత్రి వెళ్తూ ఉంటాడు.
బుజ్జంకి ఏం కాదు కదా మిస్ అమ్మ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటారు. మీ నాన్నగారు నేను ఉండగా ఇదిగో మీ మీద ఏదైనా వాళ్ళనేమో మీరేం భయపడకండి అని చెప్పి బాగా ధైర్యం చెప్తూ ఉంటుంది. మిస్ అమ్మ నీతో కొంచెం మాట్లాడి బయటకు వస్తావా అని చెప్పి రాథోడ్ అనగానే, అంటే రాథోడ్ అది బుజ్జమ్మ అని చెప్పేసి బాగి అనగానే, మేము బుజ్జమ్మను చూసుకుంటాము నువ్వు వెళ్ళి మిస్ అమ్మ అని అంజు అనగానే, సరే బుజ్జమ్మ చూడగానే మరి చెప్పండి అని బాగి అనగానే, సరే మిస్ అమ్మ అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ చూసుకుంటూ బాగి రాథోడ్ అంకల్ వెళ్తూంటది. ఏంటి రాథోడ్ ఏం చెప్పాలి అని బాగి అనగానే, సార్ అని చెప్పేద్దాం మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఏంటి మనోహర్ గురించా ఏంటి అని బాగి అంటూ, ఈరోజు ఆ పని చేసిన మనోహర్ ఉండదు ఆ ప్రచండ పని ఉంటుంది అని బాగి అనగానే, అసలు వాడు ఏం చేసిన మనోహర్ చెప్తేనే కదా మిస్ అమ్మ చేసేది. రాథోడ్ అనగానే, ఇదిగో పాదు ఉన్నాడు కదా ఆ మనోహర్ సంగతి చూసుకుంటాడులే నువ్వు తొందర పడకూడదు అని చెప్పి బాగంగానే, నీకు విషయం చెప్పాలి అరుంధతి మేడం తిరిగి వచ్చింది అని రాథోడ్ మాటలు బాగి ఒకసారి షాక్ అవుతుంది. ఏంటి ఏమంటున్నావు రాథోడ్ అక్కడ తిరిగాడు ఏంటి అని బాగి అనగానే, అవును బుజ్జమ్మ ఒంట్లో అరుంధతి మేడం ఉన్నారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇంకా బాగి ఇంకా షాక్ అవుతుంది. అరుంధతి మేడం కొన్ని శక్తులు బుజ్జమ్మ కూడా ఉన్నాయని చెప్పి రాథోడ్ అనగానే, ఏంటి నిజమా నువ్వెప్పుడు చూసావు అని బాగి అనగానే, ఆ రోజు మీరు సార్తో బయటకు వెళ్ళారు కదా అప్పుడు ఇంట్లో మీరు ఫోన్ పెట్టారు కదా అప్పుడు చూశాను అని రాథోడ్ అనగానే, అంటే ఫోన్లో ఏం రికార్డ్ అని చెప్పావు కదా అని చెప్పి బాగి అనగానే, మీరు భయపడి చెప్పి అవని చెప్పి అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి రాథోడ్ అంతా చెప్తూ ఉంటాడు. ఆ రోజు ప్రచండ అలాగే ఏం చేశాడో బుజ్జం అంతా చెప్తూ ఉంటాడు. అంతేకాదు బుజ్జం పుట్టినరోజు అంటే ఆ మనోహరి అక్కడ ఆశ్రమంలో పిల్లల్ని బంధించి సరస్వతి మేడంతో బెదిరించింది. అప్పుడు కూడా బుజ్జమ్మే వెళ్ళి కాపాడింది అని చెప్పి ఇంకా రాథోడ్ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. ఇంకా బాగా షాక్ అవుతుంది. బుజ్జమ్మ సాక్షాత్ అరుంధతి మేడమే అందుకే చేస్తుంది అని చెప్పి రాథోడ్ అనగానే, మరి ఎన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు రాథోడ్ అని బాగి అనగానే, మీరు భయపడతానని చెప్పి నేను చెప్పలేదు కానీ పరిస్థితి చేయి దాడిపోతుంది అని చెప్తున్నా అని చెప్పేసి రాథోడ్ అనగానే, ఆయన మా అక్క నా కూతుర్లోకి వస్తే నాకు ఇంతకంటే ఏం కావాలి ఇన్న అక్కే మళ్ళీ పుట్టింది అనుకున్నా సాక్షాత్ అక్కే వచ్చిందా అని బాగి అనగానే, అప్పుడు అంత శక్తి ఉన్న బుజ్జమ్మ పెళ్లి సైడ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాథోడ్ అనగానే, దాన్ని తెలుసుకోవాలి అక్క తిరిగి వచ్చిన సంగతి నాకంటే ముందు ఆ మనోరికి అర్థమైంది అందుకే ఆ ప్రచండాన్ని తీసుకొచ్చింది అని బాగి డౌట్ పడుతుంది. అవును ఇందాక జరిగిన దాని గురించి ఖచ్చితంగా మనోహరి ప్రచండతో మాట్లాడే ఉంటుంది అని చెప్పేసి రాథోడ్ డౌట్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మనోహర్ రెడీ అయ్యి వస్తూ ఉంటుంది. అమరని పిలుస్తూ ఉంటుంది. పాదు చూసి ఏంటి మనోహర్ అడుగుతూ ఉంటాడు. అమర్ ఎక్కడ అని చెప్పేసి మనోహర్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా భాగీరథులు కిందకు వస్తూ ఉంటారు. ఇంకా చూసి ఆయనతో నీకేం పని బాగి అనగానే, నేను గుడికి వెళ్ళాలి అని చెప్పి మనోహర్ అనగానే, ఏంటి నీకేమైనా పిచ్చేంటి మనం ఇందాక అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇంటికి ఏదో అసలు ఏదో థ్రెట్ అని చెప్పి భయపడుతుంటే నువ్వేంటి బయటకు వెళ్తా అంటున్నావు అని చెప్పి పాదు అడుగుతూ ఉంటాడు. వద్దు ఆపుతూ ఉంటాడు. గుడికని చెప్పి పచ్చని కాడ వెళ్తుందని మిస్ అమ్మ అని చెప్పి రాతో డౌట్ పడుతూ ఉంటాడు. అంటే ఇంటికి ఏం అవకని చెప్పేసి అలాగే పిల్లల్ని చల్లగా చూడమని చెప్పేసి నేను గుడికి వెళ్ళి వేడుకుంటా అని చెప్పి మనోహరి అన్న మాటలకి ఇల్లన్న పిల్లన్నకి ఎంత ప్రేమ మనోహరి అని చెప్పి ఆమెను కాల్ చేస్తూ మాట్లాడుతుంది. నీ మంచి మనసు ఇంటికి కుటుంబాన్ని కాపాడుతుంది అని చెప్పేసి యాదమ్మంగానే, అవునవును మా అక్క ఫోటో లాగా ఈ మనోహరి ఫోటో కూడా దండేసి రోజు పూజించాలి అని చెప్పేసి బాగి అన్నమాటకి చనిపోయిన వాళ్ళ కథలు చేసేది యాదమ్ అనగానే, అంటే మనోహరి గారు బతుకున్న దేవత కదా అంటే తన ఉద్దేశం అని చెప్పి రాథోడ్ అనగానే, నాకు వేరే అనిపించింది ఏంటి సరే మేడం మీరు గుడికి వెళ్ళండి అని చెప్పి యాదమ్మ అంటూడదు. సరే అని చెప్పి మనం వెళ్ళిపోతుంది. వద్దొద్దు నువ్వు వెళ్ళొద్దు నీకేదైనా అవుతాయి ఐ కాంట్ అని చెప్పి ప్రార్థన మాటలు అని చెప్పి మనోహరి అంటూ, ఇదేంటి నాకు తాళ కట్టిన బట్టలు ఫీల్ అయిపోతాడు ఏంటి అని చెప్పి అనుకుంటూ, చూడు పాదు నువ్వు కేవలం గెస్ట్ మాత్రమేగా మనోహరి అనగానే, అదేంటి నువ్వు కూడా గెస్ట్వే కదా మనోహరి ఒక గెస్ట్ కి ఇంకొక గెస్ట్ పై ఆ మాత్రం కేరింగ్ కన్సర్న్ ఉంటుంది కదా అని బాగి అన్నమాటకి, నేను గెస్ట్ ఏంటి నీ ఎక్క చంపేసిందా నిన్ను కూడా చంపేసి గోతులో పెట్టేస్తా అని చెప్పేసి మనోహరి అంటూ, పాదు నాకేమైనా పర్లేదు ఇల్లు పిల్ల బాగుండాలి అని చెప్పి మనోహరి అనగానే, నేను చెప్పేది విను అని చెప్పేసి పాదు అంటూ ఉంటాడు. గో ఆయన మీరు వద్దంటే నేను వెళ్తాను అని రాత్రి అనగానే, నాకేం అక్క నాకు డ్రైవింగ్ వచ్చి నేను వెళ్తా అని చెప్పి మనోహరి అనగానే, వద్దు వద్దు నువ్వు వెళ్ళొద్దు ఇంకో పాదు అంటూ ఉంటాడు. తను వెళ్ళని పాదు అని చెప్పి అమర్ అనగానే, అదేంటి అసలు ఇంట్లో ప్రమాదం అని చెప్పేసి నువ్వే అన్నావు కదా అమర్ అని చెప్పి
పాదు అనగానే అవును మనోడు బయట ఇంకేమైనా ప్రమాదం జరిగితే మళ్ళీ మననే అంటారు కానీ బాగి అనగానే ఆయన తను ఆరు ఫ్రెండ్ కదా, తను కాపాడుకోగలదు, నువ్వు గుడికి వెళ్తున్నావు కదా, ఇగో పిల్లల కోసమే కదా మనోహరి అని అమర్ అనగానే ఇప్పుడు ఆరు ఉంటే తను కూడా అదే చేసేదిగా అని చెప్పి మనోహరి కాల్ చేస్తూ మాట్లాడుతుంది. అవును ఆరు పదులు నువ్వు చేస్తున్నావు అంతేగా అని చెప్పి అమర్ కూడా అంటూ ఉంటాడు. అందుకే నువ్వు అంటే నాకు చాలా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఆడటం వినబోతుంది. రాతోడు బాగి అలాగే డోర్గా చూస్తుంటాడు. అమర్ ఇంకా బాగిని చూసి ఒక నిమిషం ఆగిపోతాడు. హా అని చెప్పి మనోరంగానే నువ్వంటే రెస్పెక్ట్ మనోహరి అని చెప్పి అమరన్ మాటకి బాగి రాతోడు కోపం వస్తూ ఉంటుంది. ఇంకా పాద ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా ఒకసారిగా అమర్ ఇంకా మనోహర్ దగ్గర తీసుకుంటూ ఉంటాడు. అది చూసి బాగి షాక్ అవుతుంది. ఇంకా పాదు ఏమో ఒకసారిగా ఇబ్బందిగా చూస్తూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అమర్ అని చెప్పి మనోహర్ అనగానే నీకేం కాదు ధైర్యంగా వెళ్ళు అని చెప్పి అమర్ అనగానే చాలా థ్యాంక్స్ అమర్, నా మీద నా నమ్మకమే నాకు శ్రీరామ రక్ష అని చెప్పి మనోహర్ అంటుంది. ఇంకా బాగా చాలా చిరాకు వస్తూ ఉంటుంది. కోపంతో అలాగే చూస్తూ